ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు మేలు చేసి మీ పితరుల కంటే ఆయన మిమ్మల్ని విస్తరింపచేసి గొప్ప చేయాలని వాగ్దానపూర్వకంగా బలపరుస్తున్నారు. భయపడద్దు, కీడొస్తుందేమో అని సంకోచించొద్దు, దిగులు చెందక దేవుడు నీకు మేలు చేయడానికే నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను విస్తరింప చేయడానికే ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. కనుక దేవుని నామమందు విశ్వాసం ఉంచండి, మేలు చేయు దేవుని స్తుతించండి. నిన్ను విస్తరింపచేసి గొప్ప చేసి ఘనపరచు దేవుడై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మేలు చేసే దేవుడవు, మా పితరుల కంటే మమ్మలను హెచ్చించదనని వాగ్దానపూర్వకంగా మీరు తెలియచేశారు. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మా బ్రతుకులు ఇంతేనా అని నిరాశతో ఉంటున్న నీ పిల్లలను వెన్ను తట్టినందుకే స్తోత్రం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మేలు చేస్తాను, విస్తరింపచేస్తాను, నీ పితరుల కంటే కూడా నేను గొప్పగా చేసేదనని వాగ్దానం చేశారు. అట్టి వాగ్దాన ఫలము నీ పిల్లలమైన మేము అనుభవించుదుముగాక. కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు అట్టి నిండైన దీవెనలతో నింపుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కృప సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి.